హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మనము ప్రీవియస్ వీడియోలో హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకున్నాం కదా. హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ అనేది మన మైండ్లో ఉంది కదా. అండ్ ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ ఒక హిస్టరీ అనేది తెలుసుకుందాం. ఎందుకంటే హెచ్టిఎంఎల్ హిస్టరీ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనము ఏదైనా కొత్త విషయం లేదా కొత్త కాన్సెప్ట్ తెలుసుకునే ముందు దాన్ని రియల్ టైం అంటే రియల్ కాన్సెప్ట్ తెలుసుకునే ముందు దాని హిస్టరీ కూడా తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇంటర్వ్యూస్లో, మన ఎగ్జామ్స్లో హిస్టరీ గురించి కూడా అడుగుతుంటారు. లైక్ ఒక కొత్త టాపిక్ నేర్చుకునేటప్పుడు దాని హిస్టరీ నేర్చుకోవడం వల్ల మనకి ద హోల్ కాన్సెప్ట్ మన మైండ్లో ఉంది అనేసి ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ హిస్టరీలోకి వెళ్ళబోయే ముందు హెచ్టిఎంఎల్ ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్ ఒక ఇంపార్టెన్స్ మన లైఫ్లో చాలా ఉంది. ఎందుకంటే లైక్ ఇక్కడ టెక్నికల్ సైడ్ వాళ్ళకైనా నాన్ టెక్నికల్ సైడ్ వాళ్ళకైనా హెచ్టిఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము కాబట్టి ఇలా వెబ్ డెవలప్ చేయడానికి మనము హెచ్టిఎంఎల్ని యూజ్ చేస్తున్నాం. మరి ఓన్లీ టెక్నికల్ సైడే అవసరమా హెచ్టిఎంఎల్ అంటే? కాదు, ఎవరైనా కూడా యూజ్ చేసేసుకోవచ్చు, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. వెబ్ డెవలప్ చేయాలి అనుకునే ఎవరైనా కూడా, నాన్ ఐటీ అయినా కూడా నేర్చేసుకోవచ్చు. అండ్ ఒక బిజినెస్ వాళ్ళైనా కూడా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బిజినెస్, వాళ్ళ మార్కెటింగ్ కోసం ఈ వెబ్ పేజెస్ చాలా యూజ్ అవుతాయి. మనము ఇప్పుడు రీసెంట్గా మార్కెటింగ్కి, బిజినెస్ సైడ్కి సంబంధించిన వెబ్ పేజెస్ చాలా చూస్తున్నాం కదా. అలా కూడా మనము హెచ్టిఎంఎల్ని యూజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. హెచ్టిఎంఎల్ అనేది మనం జనరల్గా రోజు వాడే వికీపీడియాస్, ఫేస్బుక్స్, ఇన్స్టాగ్రామ్స్, యూట్యూబ్స్ ఎవ్రీ దాంట్లో కూడా మనకి హెచ్టిఎంఎల్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము డైలీ చాలామంది ఫేస్బుక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఫేస్బుక్కి సంబంధించిన ఒక వెబ్ పేజ్ అనేది ఉంటుంది. ఆ వెబ్ పేజ్ ద్వారా మీరు లాగిన్ అవుతారు, దాంట్లో యాక్సెస్ చేసేసుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. సో ఈ ఎఫ్బి అంటే ఫేస్బుక్ వెనక ఉన్నది ఏంటి, మనకి హెచ్టిఎంఎల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ చాలామంది యూజ్ చేసేసుకుంటారు. డైరెక్ట్గా లైక్ గూగుల్కి వెళ్ళి బ్రౌజ్ చేసేసి లాగిన్స్ అయిపోయి ఒక వెబ్ పేజ్లోకి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ఇన్స్టాగ్రామ్ వెనక ఉన్నది కూడా హెచ్టిఎంఎల్ఏ. అండ్ మీరు ఈ వీడియో ఎందులో చూస్తున్నారు? యూట్యూబ్ కదా. ఆ యూట్యూబ్ వెనక కూడా లైక్ ఈ హెచ్టిఎంఎల్ని యూజ్ చేసి అండ్ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ యూజ్ చేసి మనకి యూట్యూబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇలా ఎవ్రీ యాప్లో, ఎవ్రీ వెబ్సైట్లో మనకి హెచ్టిఎంఎల్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ ఇంకా చెప్పుకోవాలి అంటే హెచ్టిఎంఎల్ అనేది డైరెక్ట్గాను, ఇండైరెక్ట్గాను ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఎలా చెప్పాలంటే, మనము ఐటీ స్టూడెంట్స్ కాబట్టి మనకి లైక్ హెచ్టిఎంఎల్ అంటే ఇది ఇలా యూజ్ చేసి మనకి ఈ యాప్స్, ఈ వెబ్సైట్స్ అన్నిట్లో మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తున్నామని తెలిసి మనము వాటిని యూజ్ చేసేసుకుంటున్నాం. అండ్ ఇవేవి తెలియని వాళ్ళు కూడా ఉంటారు. లైక్ మన చాలా ఓల్డర్ వాళ్ళు అలా అనుకోవచ్చు, లైక్ మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అలా. సో వాళ్ళకి హెచ్టిఎంఎల్ ఉంటుంది, ఈ యాప్ని లేదా ఈ వెబ్సైట్స్ని హెచ్టిఎంఎల్తో క్రియేట్ చేశారు అని తెలీదు. కానీ వాటిని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసేసుకుంటున్నారు. ఎందుకు అంటే వెబ్ డెవలపర్స్ ప్రతి ఒక్కరికి కూడా వెబ్ పేజెస్ అనేవి అవైలబుల్గా ఉంచారు. ఈ వెబ్ పేజెస్ అనేవి హెచ్టిఎంఎల్ ద్వారా ఈజీగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా హెచ్టిఎంఎల్తో యూజ్ చేసిన ఆ వెబ్సైట్స్ని, ఆ యాప్స్ని ఈజీగా యాక్సెస్ చేసుకుంటున్నారన్నమాట. సో ఇలా మనము వెబ్ డిజైనింగ్స్, వెబ్ పేజెస్ డిజైన్స్ చేస్తున్నారు కదా. మరి వాళ్ళని ఏమని పిలుస్తారు ఒక్కసారి చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక ఫుల్ స్టాక్ నేర్చేసుకున్నాం, దానితో మనము డెవలప్ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళని ఏమంటారు? ఫుల్ స్టాక్ డెవలపర్ అని అంటారు. అండ్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకుని డెవలప్ చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని అంటారు. బ్యాక్ ఎండ్ నేర్చేసుకుని డెవలప్ చేస్తున్నారు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అని అంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇలా ప్రతి ఒక్క లైక్ ఇలా ఉన్నాయి కదా. సో మనము హెచ్టిఎంఎల్ యూజ్ చేసుకుని వెబ్ పేజెస్, వెబ్ అప్లికేషన్స్, వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళని మరి ఏమంటారు? వెబ్ డెవలపర్స్ లేదా వెబ్ డిజైనర్స్ అని అంటారనమాట. లైక్ వెబ్ అప్లికేషన్స్, వెబ్ డిజైన్స్ చేసే వాళ్ళని మనము వెబ్ డెవలపర్స్ అని అంటారనమాట.
సో వీళ్ళని మనము వెబ్ డెవలపర్స్. సో మీరు వెబ్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే ఈ HTML కూడా కన్ఫామ్గా నేర్చుకోవాలి. అర్థమైంది కదా? వీటిని వెబ్ డెవలపర్స్ అని కూడా అంటారు, వెబ్ డిజైనర్స్ అని కూడా అంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము HTML హిస్టరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ HTML హిస్టరీలో అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు డెవలప్ చేశారు అని మనందరం తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా. సో HTMLని డెవలప్ చేసింది ఎవరు అంటే టిమ్ బర్నర్స్-లీ. ఈ పర్సన్ మనకి HTMLని డెవలప్ చేశారు అన్నమాట. అండ్ HTMLని డెవలప్ చేసిన ఈ పర్సన్ టిమ్ బర్నర్స్-లీ ఎవరు అంటే CERN అనే ఒక కంపెనీ అనుకోవచ్చు. ఆ కంపెనీలో ఒక కాంట్రాక్టర్ అన్నమాట. సో ఈ కంపెనీలో ఒక కాంట్రాక్టర్ ఇతని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ని షేర్ చేయాలి. సో ఇంటర్నెట్ హైపర్ టెక్స్ట్ని యూజ్ చేసి అతని డాక్యుమెంట్స్ని షేర్ చేశారు అన్నమాట. అది 1991లో అలా HTMLని ఇంట్రడ్యూస్ చేశారు అతని యూస్ కోసం, అతని పర్పస్ కోసం. ఫస్ట్లీ అతను ఇలా లాజికల్గా థింక్ చేసి మనకి హైపర్ టెక్స్ట్ ఇంటర్నెట్ని యూజ్ చేసి అతని డాక్యుమెంట్ని షేర్ చేశారు అనమాట. చాలా గ్రేట్ కదా. సో ఇలా అతను టిమ్ బర్నర్స్-లీ మనకి 1991లో ఇంట్రడ్యూస్ అనేది చేశారు. అండ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు 1991లో, డెవలప్ చేయలేదు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ తరువాత మనము HTML ఎక్స్టెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. HTML ఎక్స్టెన్షన్స్ అంటే మీలో చాలామంది పైథాన్ నేర్చుకుని ఉంటారు, జావా నేర్చుకుని ఉంటారు, రూబీ నేర్చుకుని ఉంటారు. సో మీరు ఏం ఎక్స్టెన్షన్స్ యూజ్ చేస్తున్నారు? ఒకవేళ మీరు పైథాన్ నేర్చుకున్నారు, అయితే మీరు ఎక్స్టెన్షన్గా .py అనేసి యూజ్ చేస్తున్నారు కదా. సో పైథాన్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి .py. మరి జావాకి ఏంటి? జావా ఎక్స్టెన్షన్ వచ్చేసి .java. తరువాత కోట్లిన్ అనే లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్కి ఎక్స్టెన్షన్ వచ్చేసి KT. అండ్ రూబీ అనే లాంగ్వేజ్ ఉంటుంది, రూబీకి RB. .rb. ఇలా మనము డాట్ అని మెన్షన్ చేస్తున్నాం కదా. ఈ డాట్ అనేది నెసెసరీ అన్నమాట. ఎక్స్టెన్షన్స్లో డాట్తోని స్టార్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు మనము HTML నేర్చుకుంటున్నాం కాబట్టి అసలు మెయిన్గా HTMLకి ఎక్స్టెన్షన్ ఏంటి అంటే, HTMLకి ఎక్స్టెన్షన్ వచ్చేసి .html, రైట్? .html అన్నమాట. సో ఈ .html, .rb, .kt, .java, .py ఏంటి ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఫర్ సపోజ్ ఈ HTML ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నేను ఫర్దర్ వీడియోస్లో చెప్పే ట్యాగ్స్ అండ్ ఎలిమెంట్స్ అవన్నీ కాన్సెప్ట్స్ బేస్ చేసేసుకొని మీరు HTML కోడ్ని బిల్డ్ చేస్తున్నారు. ఈజీగా మంచిగా టైప్ చేసేసి మంచిగా ట్యాగ్స్ యూజ్ చేసి మీరు ఓన్గా చేస్తున్నారు. మరి మీ కోడ్ అవుట్పుట్ రావాలంటే ఎలా? మీ కోడ్ని మీ స్క్రిప్ట్ని HTML కోడ్ని సేవ్ చేయాలి కదా. సో అలా చేసేటప్పుడు మనము ఇది మీరు ఫర్ సపోజ్ VS కోడ్ ఆర్ ఎనీ IDE యూజ్ చేస్తున్నారు, నోట్ప్యాడ్ యూజ్ చేస్తున్నారు. అయితే మీరు ఇలా ట్యాగ్స్ యూజ్ చేసి జనరేట్ చేశారు మీ కోడ్ని. తరువాత దీన్ని రన్ చేయాలి. ఎలా? ఫస్ట్ అయితే సేవ్ చేస్తారు కదా, సేవ్ అనే ఆప్షన్ ఉంటే సేవ్ పైన క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఒక ఫోల్డర్లో ఫైల్ నేమ్ అనేసి ఇలా ఒక టైపింగ్ బార్ అనేది ఇలా మీకు అవైలబుల్గా ఉంటుంది, అంటే డిస్ప్లే అవుతుంది. సో ఈ బార్లో మీరు మీరు ఏ ప్రాజెక్ట్ ఏ కోడ్ రాశారో దానికి సంబంధించిన నేమ్ ఇచ్చేసి, ఫర్ సపోజ్ ఆడియోది సంథింగ్ చేశారు. సో audio.html ఇలా సేవ్ చేసేసి .html అనేసి లాస్ట్కి ఇచ్చేసి మీ HTML కోడ్ని రన్ చేసుకుంటారు. అలానే ఇక్కడ నేను ఆడియో అని ఇచ్చాను కదా, వాట్ ఎవర్ మీ కోడ్కి సంబంధించింది, లేకపోతే మీ ప్రాజెక్ట్కి సంబంధించింది, లేకపోతే మీ వెబ్ పేజ్కి నేమ్ ఏంటో అలా మీకు ఏదైనా ఇష్టం ఉన్నది పెట్టుకుని చేయొచ్చు. ఫర్ సపోజ్ మీరు కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు,
లైక్ మీకు ఒక ఐడెంటిఫైగా project.html అని సేవ్ చేయొచ్చు. అలా ఈ హెచ్టిఎంఎల్ని .htmlని మనము ఎక్స్టెన్షన్ అని పిలుస్తామన్నమాట. ఎవరైనా హెచ్టిఎంఎల్కి ఎక్స్టెన్షన్ ఏంటో చెప్పు అనేసి ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు. సో మనము .html అనేసి చెప్పాలి. ఇలా మనము .html అనేది యూస్ చేస్తుంటాం. అర్థమైంది కదా అసలు ఎక్స్టెన్షన్ అంటే ఏంటో. అండ్ ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్కి కోడ్ టైప్ ఏది ఉంటుందంటే టెక్స్ట్ అనేది ఉంటుందన్నమాట. సో హెచ్టిఎంఎల్ కోడ్ టైప్ వచ్చేసి టెక్స్ట్. ఇలా హెచ్టిఎంఎల్ కోడ్ అనేది మనం టెక్స్ట్లో రాస్తాము, అంటే ట్యాగ్స్ యూజ్ చేసి ట్యాగ్స్లో టెక్స్ట్ అనేది ఇంక్లూడ్ చేసి రాస్తామన్నమాట. అండ్ ఫైనల్గా మనము వర్షన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్కి వచ్చేద్దాం. వర్షన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అంటే మీకు అసలు ఏం ఐడియా వస్తుంది? బేసికల్గా ఒక బేబీ ఉన్నాడు, అతను ఎదుగుతూ ఉన్నాడు. అండ్ తరువాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, 8, 9, 10 ఇలా క్లాసెస్ అనేవి చేంజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాడు కదా. సో అలాగే ఆ క్లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆ పర్సన్ యొక్క నాలెడ్జ్ అనేది, స్కిల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉన్నాయి, చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇంకా న్యూ వర్షన్స్ అనేవి లైక్ న్యూ థింగ్స్ అనేవి నేర్చుకుంటున్నాడు. టోటల్గా చిన్నప్పటి కంటే ఈ 10th వచ్చే వరకు చాలా నాలెడ్జ్ అనేది ఉంది, చాలా కాన్సెప్ట్స్ అనేవి మైండ్లో ఉన్నాయి, చాలా నాలెడ్జ్తో ఉన్నాడు. అలాగే ఈ హెచ్టిఎంఎల్ కూడా ఇయర్ బై ఇయర్, వర్షన్ బై వర్షన్ ఈ హెచ్టిఎంఎల్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది, అప్డేట్ అవుతూ ఉంది అన్నమాట. సో ఈ వర్షన్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్ వచ్చేసరికి మనకి ఇలా 6 టైప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే HTML 1.0, HTML 2.0, HTML 3.2, HTML 4.02, HTML like XHTML and HTML5. ఇలా మనకి HTML 1.0 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి HTML5 వరకు ఈ వర్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క వర్షన్కి అది చేంజ్ అవుతూ వచ్చింది, అంటే అప్డేట్ అవుతూ అండ్ న్యూగా మారుతూ వచ్చిందనమాట. ఇప్పుడు మనము HTML 1.0 అంటే ఏంటి, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ అయింది అవన్నీ కూడా చూసేద్దాం రండి. ఫస్ట్గా అసలు టీమ్ బర్నర్డ్స్లీ HTML 1.0ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట, అంటే డెవలప్ చేశారు. లైక్ అతను ఆ HTML 1.0లో ఆ వర్షన్లో ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే లైక్ ఇక్కడ కనిపిస్తున్నట్టు హెడర్ ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేవి ఇంక్లూడ్ చేశారన్నమాట, అంటే ఇంట్రడ్యూస్ చేశారు ఆ ట్యాగ్స్ని ఫస్ట్గా. లైక్ మనం H1 అని చెప్పాను కదా, అక్కడ H1 అంటే హెడర్ ట్యాగ్ అనేసి అంటాం, H1 మీన్స్ హెడర్ ట్యాగ్ అనేసి అంటాం. అండ్ P అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. సో ఇలా బేసిక్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, అలా బేసిక్ ట్యాగ్స్ యూజ్ చేసి ఒక HTML స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశారు. అది HTML 1.0ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1993. ఈ 1993లో HTML 1.0ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అఫీషియల్గా రిలీజ్ చేయలేదు ఆ 1993లో. ఇంకా తరువాత వర్షన్స్ ఆఫ్ HTMLలో HTML 2.0 ఈ వర్షన్లో అసలు ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే ఫార్మ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. మనకి HTML స్ట్రక్చర్లో ఫార్మ్స్ అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. లైక్ బేసికల్గా ఈ బేసిక్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి కదా, దాని తర్వాత ఈ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ మనకి వస్తుంది, మనం ఫర్దర్గా నేర్చుకోబోతున్నాం. సో ఇలా ఈ ఫార్మ్స్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారన్నమాట, అది కూడా 1995లో. అండ్ తరువాత వచ్చేసరికి HTML 3.2. HTML 3.2ని 1997లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ వర్షన్లో టేబుల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయి టేబుల్స్లో, TR, TD, టేబుల్ అనేసి ఇలా ఈ ట్యాగ్స్ యూజ్ చేసి మనము టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం.
సో అలా ఈ HTML 3.2లో ఇవి అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తరువాత వర్షన్ వచ్చేసరికి HTML 4.02. అంటే దీంట్లో ఒక న్యూ ఇన్పుట్ టైప్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. లైక్ ఈమెయిల్ ఉండొచ్చు అలా. సో ఇక్కడ ఒక న్యూ ఇన్పుట్ టైప్ని ఇంట్రడ్యూస్ అనేది చేశారు. అది ఎప్పుడు చేశారంటే 1997లో వీటిని ఇంట్రడ్యూస్ అనేది చేశారు. తరువాత 2000లో XHTMLని ఇంట్రడ్యూస్ చేశారనమాట. HTML నుంచి XHTML. ఇక్కడ XHTML అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనమాట. ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దీని నుంచే ఒక వర్షన్ అనమాట. దీన్ని మనం 2000లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా హ్యాజ్టీస్ ఉంటుంది. HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇలా XHTML అంటే అబ్రివేషన్ వచ్చేసి ఇది అనమాట. సో తరువాత వర్షన్కి వచ్చేసరికి లైక్ HTML5ని ఇంట్రడ్యూస్ చేశారు. HTML5 వర్షన్ అంటే మనము ప్రజెంట్గా యూజ్ చేస్తున్న HTML వర్షన్ అనమాట. అండ్ దీంట్లో కొన్ని సిమాంటిక్ ఎలిమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే హెడర్ ట్యాగ్ని, వీడియో ట్యాగ్ని, ఆడియో ట్యాగ్ని ఇలా అప్డేటెడ్గా లైక్ HTMLని ఇంకా ఇంటరాక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఇలా యూజ్ చేశారనమాట. లైక్ హెడర్ ట్యాగ్ యూజ్ చేశారు, వీడియో, ఆడియో, ఇంకా ఇలా చాలా ట్యాగ్స్ అనేవి ఉంటాయి. అలా ఇంకా చాలా మోర్ ఎలిమెంట్స్, మోర్ ట్యాగ్స్ యూజ్ చేసి HTML5 అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్, అర్థమైంది కదా. ఇప్పుడు ప్రజెంట్గా మనం వాడుతున్నది HTML5 వర్షన్ అన్నమాట. అండ్ ఈ HTML అనేది మనం డైలీ లైఫ్లో చాలా యూజ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు లైక్ ఇన్స్టాగ్రామ్ మనందరం చూస్తుంటాం కదా. ఐ నో ఈ వీడియో చూస్తూ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్ అనేది స్క్రోల్ చేస్తున్నారు మిడిల్లో. సో ఆ ఇన్స్టాగ్రామ్ అనేది మీరు లాగిన్ అవ్వాలంటే ఏం చేస్తారు? ఇలా ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. మీరు ఏంటి ఇన్స్టాగ్రామ్ అనేది లాగిన్ అవ్వాలంటే సో మీరు ఇక్కడ ఏమి ఎంటర్ చేస్తారు? యూజర్ నేమ్ అంటే మీ యూజర్ నేమ్ ఏమేమైతే ఉందో అలా సమ్వాట్ ఏదో ఒకటి లైక్ 1 2 3 అలా మీ యూజర్ నేమ్తో ఇలా రాస్తారు మీది ఏది ఉందో అది. తరువాత మీరు పెట్టుకున్న పాస్వర్డ్, మీ ఓన్గా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ సంథింగ్ ఎంటర్ అనేది చేశారు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల, ఇలా ఎంటర్ చేయడం వల్ల, ఇక్కడ లాగిన్ అనేది క్లిక్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోతున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. అది అసలు ఎలా అవుతుంది మరి? ఎలా చేశారు? ఇలా లైక్ యూజర్ నేమ్లో మీరు ఓన్గా మీ ఐడి అనేది ఎంటర్ చేసేయచ్చు, ఇలా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు. మీరు టైప్ చేస్తున్నారు అక్కడ. అది ఎలా అవుతుంది? అది ఎలా అంటే ఫామ్స్ని యూజ్ చేసి మనము HTMLతో క్రియేట్ చేస్తే ఇలా వెబ్ అనేది, ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇలా HTML అనేది ఇలా మనం యూజ్ చేస్తున్నాం. చాలామందికి దాని వెనుక ఉన్నది తెలీదు. అంటే ఇది ఎలా వస్తుంది, ఎలా యూజ్ చేస్తున్నాం, ఒక యాప్లో ఈ ఆప్షన్ వచ్చింది, లేకపోతే ఒక వెబ్ పేజ్లో ఈ ఆప్షన్ ఉంది, ఇలా ఉంది, ఈ ఫీచర్ ఉంది అంటే చాలామందికి దాని వెనుక ఏం యూజ్ చేసింటారో తెలీదు. కానీ దాన్ని తెలుసుకుని మనం HTMLని నేర్చుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇలా మనము ఇన్స్టాగ్రామ్ అనేది లాగిన్ అవుతూ ఉంటారు. చాలామంది లైక్ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక ఫామ్ పంపిస్తే దానిలో మీ డీటెయిల్స్, రెజ్యూమెస్, ఎవ్రీథింగ్ అప్లోడ్ చేసి జాబ్ అనేది అప్లై చేసుకుని జాబ్స్ అనేవి కొట్టేసుకుంటారు. సో అలా ఫామ్స్ అనేవి ఎలా వస్తున్నాయి? ఈ HTMLతోనే వస్తున్నాయి అన్నమాట. ఈ HTMLని యూజ్ చేసి మనము అలా ఫామ్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. అండ్ ఇలా HTML అనేది మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతుంది. అర్థమైంది కదా? మీలో ఎంతమంది ఇప్పుడు HTML ప్రాక్టీస్ చేయబోతున్నారు? ఇవన్నీ కూడా మనము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చెప్పిన వర్షన్స్ డెవలప్డ్ బై, అసలు ఎవరు డెవలప్ చేశారు అనేది కూడా మనకి ఇంటర్వ్యూస్లో బేసిక్గా అడిగే క్వశ్చన్స్. ఇప్పుడు మనము
ఓవరాల్ ఒక HTML హిస్టరీ అనేది చూసాం కదా. ఒక్కసారి అసలు ఏమేమి కంప్లీట్ చేసామో చూద్దాం రండి. ఫస్ట్లీ మనం HTML ఇంపార్టెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తరువాత HTML హిస్టరీ అసలు ఏమేమి ఉన్నాయి, వర్షన్స్ గురించి అన్నిటి గురించి తెలుసుకున్నాం. ఏ వర్షన్లో అసలు ఏ ఎలిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఏ ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఎవ్రీథింగ్ కూడా మనము నేర్చుకున్నాం. తరువాత అండ్ అసలు HTML ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు టిమ్ బర్నర్స్-లీ ఎందుకు HTML యూస్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చింది. అతను ఒక కాంట్రాక్టర్ కాబట్టి CERN అనే కంపెనీలో కాంట్రాక్టర్, అతని డాక్యుమెంట్ షేర్ చేయాల్సి వచ్చింది. సో అతను అప్డేటెడ్గా లాజికల్గా థింక్ చేసేసి ఇంటర్నెట్ హైపర్ టెక్స్ట్ యూజ్ చేసి తన డాక్యుమెంట్స్ని షేర్ చేశాడు. అలా మనకి హైపర్ టెక్స్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడన్నమాట. అలా మనకి HTML అనేది ఫస్ట్గా అలా వచ్చింది. అండ్ HTML ఎక్స్టెన్షన్ అనేది తెలుసుకున్నాం, లైక్ .html అనేసి అండ్ టైప్ కోడ్ తెలుసుకున్నాం. ఇలా మనము ఈ వీడియోలో ఈ టాపిక్ అంతా క్లియర్ చేసామన్నమాట. ఎస్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం. లైక్ ప్రతి ఒక్క ట్యాగ్ గురించి కూడా, నేను ఇక్కడ చెప్పిన ట్యాగ్స్ గురించి కూడా లైక్ క్లియర్గా, లైక్ ఒక్కో ట్యాగ్ గురించి H1 చెప్పా, HP లైక్ P చెప్పా, TR TD, అసలు ఈ ట్యాగ్స్ అన్నీ ఏంటి, అసలు ట్యాగ్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ అంటే ఏంటి, అలా అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ప్రతి ఒక్క టాపిక్ గురించి కూడా నీట్గా తెలుసుకుందాం. అండ్ ప్రతి ఒక్క ట్యాగ్ అసలు ఎలా యూస్ చేయాలో, ఎలా రన్ చేయాలో ఎవ్రీథింగ్ కూడా ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.